ఒక ఊరిలో ఒక దుస్తులు కడిగేవాడు వాషర్మ్యాన్ ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకు తినడానికి సరిపడా గడ్డి దొరకకపోవడంతో అది చాలా బలహీనంగా సన్నగా మారింది. ఒకరోజు ఆ గాడిదకు అడవిలో చనిపోయిన పులి కనిపించింది. అప్పుడది ఒక ఆలోచన చేసింది. నేను ఈ పులి చర్మం వేసుకుంటే రైతులు నన్ను పులిగా అనుకుంటారు. అప్పుడు నేను వారి పంట పొలాల్లోకి వెళ్ళి బార్లీ, జొన్నలు లేదా ధాన్యం తినవచ్చు అని అనుకుంది. అలా ఆ గాడిద పులి చర్మం వేసుకుని రాత్రిళ్ళు పొలాల్లోకి వెళ్లి పంటలు తినడం ప్రారంభించింది. రైతులు దాన్ని చూసి నిజంగా పులి వచ్చిందని భయపడి దగ్గరికి వెళ్లలేదు. అలా కొంతకాలం గడిచింది. గాడిద బాగా తిని లావుగా మారింది. ఒక రాత్రి గాడిద పొలంలో తింటూ ఉండగా దూరంలో ఒక ఆడగాడిద అరుపు వినిపించింది. అది విని ఈ గాడిద తన స్వభావం మర్చిపోలేక గాడిదలా అరవడం లేదా ఓంగిపోవడం మొదలుపెట్టింది. ఆ అరుపు విని రైతులు వెంటనే అర్థం చేసుకున్నారు, ఇది పులి కాదు, గాడిద అని. అప్పుడు వారక్కడికి వచ్చి దాన్ని పట్టుకుని కర్రలతో కొట్టారు. నీతి: నిజస్వరూపం ఎప్పటికైనా బయటపడుతుంది.